మీరు కోడ్ రాసేటప్పుడు లాజిక్ తెలియట్లేదా అంటే మీరు ఇలా థింక్ చేయట్లేదు అని అర్థం. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 31 ఆఫ్ 365 డేస్ జావా ఛాలెంజ్. ఈరోజు మనం లూప్స్ని ఎలా నేర్చుకోవాలో క్లియర్గా చూద్దాము. మనం ఇనీషియల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక కంపైలర్ లాగా ఆలోచించాలి. ఎవ్రీ స్టెప్ని మనం మైండ్లో ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అప్పుడు మనకి లాజిక్ అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది. 100 ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేయాలంటే ఎవ్రీ టైం ప్రింట్ స్టేట్మెంట్ని యూస్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది చాలా కష్టంగా అవుతుంది. సో అదే లూప్ని యూస్ చేస్తే మనము ఒక స్టేట్మెంట్ని యూస్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా దాంట్లో కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఫర్ లూప్లో ఇనిషియల్ వాల్యూ అండ్ ద కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇస్తాను. దానివల్ల అవుట్పుట్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ అయింది. సో అప్పుడు మనకి బాడీ అనేది రన్ అవుతుంది. బాడీ ఏంటి? ప్రింట్. సో 1 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఎస్ కాబట్టి బాడీ ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఎస్. సో ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అలానే 5 కూడా. నెక్స్ట్ 5 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. కానీ ఇప్పుడు 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఫాల్స్ కాబట్టి అది ఎగ్జిట్ ద లూప్ వచ్చేసి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. సో అదే ఒకవేళ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఇన్సైడ్ ద లూప్ ఇచ్చాం కాబట్టి మనకి ఇవన్నీ ప్రింట్ అయ్యాయి. అదే ఒకవేళ అవుట్ సైడ్ ద లూప్ ఇచ్చుంటే మనకి ఏదైతే I వాల్యూ కరెంట్ గా ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 6 ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ లూప్. ఇక్కడ వైల్ లూప్ లో ఇనిషియల్ గా 1 ఉంది వాల్యూ. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఎస్. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ I ఈజ్ ఈక్వల్స్ టు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 1 అలా మనకి n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఆ లూప్ అనేది రన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 5 వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? I ప్లస్ ఇంక్రిమెంట్ అనేది కంపల్సరీ చేయాలి. సో నెక్స్ట్ 1 ప్రింట్ అయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఎస్. 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 5 అలా 5 వరకు ప్రింట్ అయ్యి నెక్స్ట్ 6 దగ్గర అది కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి 6 అనేది ప్రింట్ అవ్వదు. సో ఇలా మనకి 5 వాల్యూస్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి? ఫర్ లూప్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అన్నోన్ అయినప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి డూ వైల్ లూప్. ఇక్కడ డూ వైల్ లూప్ ఉన్నప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు 7 ఉంది ఫస్ట్. సో డూ ఏంటి? మనకి ప్రింట్. సో 7 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి 7 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాదు, ఇది ఫాల్స్ కండిషన్ అయినా కూడా మనకి ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ బాడీలో ఏముంది? ప్రింట్ ఉంది కాబట్టి ప్రింట్ అయిపోతుంది. కండిషన్ అనేది ఫాల్స్ ఉన్నా కూడా దానికి నో మ్యాటర్ వాట్ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రం ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఇంక్రిమెంట్ చేస్తే అప్పుడు వాల్యూస్ అనేవి అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ అయిపోయిన తర్వాత వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే వాల్యూ 8 అవుతుంది. ఇప్పుడు 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఇప్పుడు ఎగ్జిట్ ద లూప్ అవుతుంది. అంటే ఓన్లీ అవుట్పుట్ 7 వస్తుంది. సో ఇలా మనము ఒక కంపైలర్ లాగా థింక్ చేసి ఎవ్రీ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి మన మైండ్లోనే. సో అప్పుడు అలా మనకి లాజిక్ బిల్డింగ్ అనేది ఈజీ అవుతుంది. కోడ్ ఎలా రాయాలో మనకి ఒక ఐడియా వస్తుంది.